హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగుర్రులే. ఈరోజైతే పొద్దున లేట్ లేచిన అనమాట. సండే కదా, కొంచెం బద్ధకంతో లేట్ లేచిన. ఫస్ట్ అయితే చాయ్ పెట్టుకుంటున్నా. చాయ్ బ్రష్ చేసి చాయ్ పెట్టుకొని చాయ్ తాగిన తర్వాత ఇక ఇంట్లో పని మొత్తం స్టార్ట్ చేస్తాయి. ఇక పొద్దున ఒక గ్లాస్ చాయ్ లేనిది అసలు పని స్టార్ట్ కాదనమాట మనది. ఇప్పుడైతే బియ్యం కడిగేస్తున్నా. చూసారా, సింకు నిండా గిన్నెలే ఉన్నాయి. నైట్ తిన్నాయి, తోమలేదు నైట్. ఇప్పుడైతే పొయ్యి మీద చాయ్ పెట్టేసిన, ఇంకో సైడ్ బియ్యం కడిగేసిన. ఇప్పుడైతే కర్రీ కోసం ఆనియన్ కట్ చేసి పెట్టేసిన. ఇంతలోపు పాలు పొంగడానికి వచ్చినాయి. అందులో చాయ్ పత్తా, చక్కెర వేసేసి చాయ్ మసల పెట్టుకుంటున్నాను అనమాట. ఏందో అండి, చాయ్ చిన్నప్పుడు అలవాటు అయ్యింది. అలవాటు మానుకుందామంటే అసలు మానడమే లేదు. పొద్దున లేవగానే చాయ్ 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 అన్నట్టే ఉంటుంది. సాయంత్రం కాగానే మళ్ళీ చాయ్ చాయ్ అన్నట్టే ఉంటుంది. అట్లా చాయ్లోకి అయితే నేను ఏ బిస్కెట్స్ ఏం తినను, ప్లెయిన్గానే తాగుతా. అట్లనే ఇష్టం నాకు కూడా. మంచిగా ఉంటుంది చాయ్. ఇక చాయ్ తాగిన తర్వాత ఇల్లు మాపేసిన. మా చిన్నిల్లు అండి, కొంచెం సందడిగా ఉంటుంది. చిన్నది మా ఇల్లు. మేము 6 ఉంటాం ఇంట్లో. చిన్న రూమ్లు అనమాట. ఏదో అడ్జస్ట్ అయ్యి అలా ఉంటున్నాం అనమాట అందులోనే. బ్యాడ్గా అయితే కామెంట్ చేయకండి, మీ ఇల్లు ఏంది అట్లుంది ఇట్లుంది అని మాత్రం ప్లీజ్. ఇప్పుడు ఇంటి ముందు కూడా మాఫ్ వేస్తున్నా. అసలు యాక్చువల్ అయితే కడుగుతా, కానీ ఇప్పుడు టైం లేదు. అయినా చల్లగా ఉంది. నడిచే వాళ్ళకు కూడా జారుతుంది కదా పైన ఫ్లోర్స్ ఎక్క వాళ్ళకి. సో అందుకని మాఫ్ వేస్తున్నా. ఇప్పుడు ముగ్గేసేస్తున్నా, ఏదో స్పీడ్గా. నాకు వచ్చిన ఏదో చిన్న ముగ్గు. బయటికి వెళ్ళేది ఉందండి, అందుకేనండి దెబ్బ వేసేస్తున్నా పని మొత్తం. వీలైతే బయటికి వెళ్ళింది షూట్ చేయడానికి ట్రై చేస్తా. ముగ్గు బాగా రాలేదు మాత్రం కామెంట్ చేయకండి. ఏదో వచ్చినట్టు వేస్తున్నా నేనైతే. నేను ముగ్గేస్తుంటే మా పాప ఫోన్ పట్టుకొని షూట్ చేస్తుంది అనమాట. అందుకే ఫోన్ అటు ఇటు కదిలిస్తూ ఉన్నది. ఆ ఫోన్ని పట్టుకోరాక. కొంచెమే ప్లేస్ ఉంటుందండి ఇంటి ముంగట. ఇరుకుటం ఉంటుంది. పక్కకే డ్రమ్ము, ఇటు పక్కకు మెట్లు ఉంటాయి. ముగ్గేయకపోతేనేమో నాకు నచ్చదు, ముగ్గేస్తేనేమో సరిపోదు ముగ్గేయడానికి ప్లేసు. ఇక ఉన్న దాంట్లో ఏదో చిన్న వేసుకోవాలన్నమాట. అట్లా అయిపోయింది ముగ్గు పని. ఇప్పుడు గిన్నెలు తోముతున్నాను అనమాట. ఇక గిన్నెలు తోమిస్తే సగం పని అయిపోయినట్టండి. ఆడవాళ్ళకు ఉంటాయి గిన్నెల కాడ దేవుడా. పొద్దుకు 3 సార్లు తోమినా కూడా గిన్నెలు. ఇట్లా తోముతుంటాం, ఇట్లా బయటకు వస్తుంటాం, మళ్ళీ అందులో గిన్నెలు అవుతూనే ఉంటాయి. చాలా గిన్నెలు అవుతాయి. నేనైతే డైలీ 3 టైమ్స్ తోముతూనే ఉంటా, అయినా గిన్నెలు అవుతూనే ఉంటాయి. గిన్నెలు అయిపోయి అక్కడ తోముతూ ఇక్కడ రైస్ కూడా పెట్టేసిన అండి పొయ్యి మీద. అన్నం ఉడకడానికి వచ్చేసింది. కలుపుతున్నాను అన్నమాట అన్నాన్ని. ఇప్పుడు కర్రీ కూడా వేసేస్తున్నా సైడ్కి. ఇక పొయ్యిల మీద ఇక్కడ పనులు అయిపోతుంది, గిన్నెల పని కూడా వేసేసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి నేను పాలకూర కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ మాత్రం మా బాబు కోసం చేస్తున్నా. ఆనియన్ ఫ్రై చేసేసుకొని అందులో పాలకూర వేసుకొని కర్రీ చేసేస్తా. ఇది ఫుల్ వీడియో సాయంత్రం అన్నా రేపొద్దునన్నా అప్లోడ్ చేస్తా అండి, పాలకూర కర్రీది. ఓకేనండి, థ్యాంక్ యూ, బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.